నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాము. ప్రీవియస్ వీడియోస్ లో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్ అకౌంట్స్, జాయింట్ వెంచర్ అకౌంట్స్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ చూసాము. సో ఇప్పుడు మనం అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. సో అకౌంట్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏవైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటివి, ఇంకా అందులో మెథడ్స్ ఏంటివి, ప్రొఫార్మాస్ ఏముంటాయి అవన్నీ చూద్దాము. ఫస్ట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది? మీనింగ్ ఆఫ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్. సో దేర్ ఆర్ సర్టన్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ అసోసియేషన్స్, క్లబ్స్, సొసైటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా హాస్పిటల్స్. ఇవన్నీ దేని కింద వస్తాయి? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద వస్తాయి. సో అందులో ఎలా అకౌంటింగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది చూద్దాము. విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రెండరింగ్ సర్వీసెస్ అండ్ నాట్ ఫర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు? ఓన్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాఫిట్ కోసం వర్క్ చేయరు అనమాట. నెక్స్ట్, ఇందులో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? రిసిప్ట్స్ అకౌంట్ ఉంటుంది, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఉంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో ఫస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఏమొస్తుంది? ఇట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి ఫర్ ది ఇయర్. ద ఫాలోయింగ్ ఆర్ ది ఫీచర్స్. సో ఇందులో దీనివి ఫీచర్స్ ఏంటివి? ఇది ఒక స్పెషల్ లెడ్జర్, ఇది రియల్ అకౌంట్ నేచర్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే క్యాష్ ఇంకా బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇది ఏంటిదంటే, యాజ్ దిస్ ఇస్ అ సమ్మరీ ఆఫ్ క్యాష్ బుక్, ఇట్ కంపెన్సెస్ విత్ ది ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్. సో ఇది క్యాష్ బుక్ కాబట్టి స్టార్టింగ్ ఏమవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది ఉంటుందంటే ఇందులో. ఆల్ రిసిప్ట్స్ ఆర్ ఎంటర్డ్ ఆన్ ది డెబిట్ సైడ్ అండ్ పేమెంట్స్ ఆర్ ఆన్ క్రెడిట్ సైడ్. సో డెబిట్ సైడ్ అన్ని రిసిప్ట్స్ వస్తాయి, క్రెడిట్ సైడ్ అన్ని పేమెంట్స్ వస్తాయి. నెక్స్ట్, ఇట్ రికార్డ్స్ అమౌంట్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ అమౌంట్స్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్. సో ఇది ఏం రికార్డ్ చేస్తుందంట? ఏవైతే అమౌంట్స్ రిసీవ్ చేసుకోబడినాయి ఇయర్ లో, ఇంకా ఏవైతే అమౌంట్స్ పే అవ్వబడినాయి ఒక ఇయర్ లో, వెదర్ దే బిలాంగ్ టు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. పాస్ట్ అయినా, ప్రెసెంట్ అయినా, ఫ్యూచర్ అయినా, ఎప్పుడైనా సరే ఒక ఇయర్ లో జరిగిన అమౌంట్స్ ఎలా వచ్చినాయా, లేదంటే మనం పే చేసినామా, రిసీవ్డా, పెయిడా, అవన్నీ రికార్డ్ చేస్తుంది. ఇట్ రికార్డ్స్ ఆల్ ద రిసిప్ట్స్ అండ్ ఆల్ పేమెంట్స్ వితౌట్ ఎనీ రిగార్డ్ టు వెదర్ దే ఆర్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ రెవెన్యూ నేచర్. సో ఇది ఏం చేస్తుందంట? అన్ని రిసిప్ట్స్ ని, అన్ని పేమెంట్స్ ని ఎంటర్ చేస్తుందంట. వితౌట్ ఎనీ రిగార్డ్ అంటే ఎలాంటివి పట్టించుకోకుండా క్యాపిటల్ ఆర్ రెవెన్యూ నేచర్ లో ఉన్నా సరే ఇది ఏం చేస్తుందంట? రికార్డ్ అనేది చేస్తుందంట. ఇఫ్ రిసిప్ట్ సైడ్ ఈస్ మోర్ దాన్ ది పేమెంట్స్, దెన్ ఇట్ ఈస్ ఫేవరబుల్ క్యాష్ బ్యాలెన్స్. ఒకవేళ రిసిప్ట్స్ ఎక్కువ ఉంటుంది ఏంటిది? ఫేవరబుల్ బ్యాలెన్స్. లేదు, పేమెంట్స్ ఎక్కువ ఉంటుంది ఏమవుతుంది? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది అవుతుంది. మనకి పేమెంట్స్ ఎక్కువ ఉంటే మనకి లాస్ లెక్క కదా, సో అదేంటిది? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఇది మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో ప్రొఫార్మా. స్టార్టింగ్ లో క్యాష్ ఇన్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ ఉంటుంది, మిగిలిన అన్ని డెబిట్ సైడ్ అన్ని రిసిప్ట్స్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ అన్ని పేమెంట్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఇవి చూసుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి చేయడానికి వస్తుంది. సో ఇది మనకి ప్రొఫార్మా. నెక్స్ట్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆల్సో డస్ నాట్ ఇంక్లూడ్ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఏం చేస్తాయంట? ఇవి ఇంక్లూడ్ చేయవంటే ఏంటివి? అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ ని, ఇంకా ఎక్స్పెన్సెస్ ని. If the receipt side is more, the difference will be either cash in hand or cash at bank. ఒకవేళ రిసిప్ట్ సైడ్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందంట? ద డిఫరెన్స్ విల్ బి ఐదర్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ క్యాష్ ఎట్ బ్యాంక్. సో ఏం చేస్తాం ఇక్కడ? ఒకవేళ రిసిప్ట్ సైడ్ ఎక్కువ ఉంటే మనం ఇక్కడ రాసేటప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ లో రాస్తాం కదా అమౌంట్. సో అలా ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇఫ్ ద పేమెంట్ సైడ్ ఈజ్ మోర్, దెన్ ద డిఫరెన్స్ విల్ బి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఒకవేళ పేమెంట్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్, సెకండ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏంటిది? ఇట్ ఈస్ అ సమ్మరీ ఆఫ్ ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్. ఇది కరెంట్ ఇయర్ ది. మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఏంటిది? ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఏం తెలియకుండా చేస్తుంది. ఇది ఓన్లీ కరెంట్ ఇయర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో ఇది నామినల్ అకౌంట్ రూల్ ఫాలో అవుతుందంట. డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్రెడిట్ సైడ్ అన్ని ఇన్కమ్స్ వస్తాయి. ఏంటివి? ఓన్లీ కరెంట్ ఇయర్ వి. ఇందులో ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, రెవెన్యూ ఇన్కమ్స్ మాత్రమే రికార్డ్ అవుతాయంట. ఇంకా ఇన్ అదర్ వర్డ్స్, వీ డోంట్ రికార్డ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. ఇవన్నీ మనం ఇందులో రికార్డ్ చేయమంట. హియర్ వీ రికార్డ్ ఓన్లీ కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఇన్కమ్స్ బై ఎక్స్క్లూడింగ్ ది లాస్ట్ ఇయర్ అండ్ ఫ్యూచర్. లాస్ట్ ఇయర్ ఉన్నా లేదంటే ఫ్యూచర్ ఏమైనా ఉన్నా సరే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రావు, ఓన్లీ కరెంట్ ఇయర్ వి వస్తాయి. ఇఫ్ ఇన్కమ్స్ ఈజ్ మోర్ దాన్ ది ఎక్స్పెండిచర్, దెన్ ఇట్ ఈస్ సర్ప్లస్. ఒకవేళ ఇన్కమ్ ఎక్కువ ఉంటే అదేంటిది? సర్ప్లస్. ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటే అది ఏమవుతుంది? డెఫిసిట్ అవుతుంది, అంటే లాస్. సో ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ది ప్రొఫార్మా. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి, లేదంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కష్టం అవుతుంది. సో అన్ని ఒక్కొక్క ఎంట్రీ ఒక్కొక్కసారి అలా చూసుకోండి, ఏది ఎట్ సైడ్ వస్తుందని అర్థం అవ్వాలి. సో అలా చూసుకుంటేనే మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఇన్కమ్స్ ఎక్కువ ఉంటే మనకి సర్ప్లస్ వస్తుంది,
ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటే మనకి ఏమొస్తుంది, డెఫిసిట్ అనేది వస్తుంది. సో ఇన్కమ్స్ ఇంకా ఎక్స్పెండిచర్స్ అది చూసాం కదా. సో దే షాల్ బి ఐదర్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. వస్తే ప్రాఫిట్ అని వస్తుంది, లాస్ అని వస్తుంది, బట్ నాట్ బోత్, రెండు రాదు. ఇది బ్యాలెన్స్ షీట్ ది ప్రొఫార్మా. సో బ్యాలెన్స్ షీట్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ లో ఏవి ఎక్కడ సైడ్ వస్తాయో తెలిస్తేనే మనం ప్రాఫిట్స్ ఇంకా ఎక్స్పెండిచర్ అది ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఈజీ అవుతుంది. సో ఇది డెఫిషియన్సీ. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఐటమ్స్. సో ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేటివి ఉంటాయి మనకి. సో ఫస్ట్ డొనేషన్స్. డొనేషన్స్ 2 టైప్స్ ఉంటాయి. స్పెసిఫిక్ డొనేషన్ ఉంటుంది, జనరల్ డొనేషన్ ఉంటుంది. స్పెసిఫిక్ డొనేషన్ అంటే ఏంటిదంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఏదైతే డొనేషన్ ఇస్తారో వాళ్ళు మనకి, ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఒక ఏ ఆశ్రమం ఉంది, ఏ అనుకుందాం, బి అనే పర్సన్ ఒక అతను వచ్చి ఆ ఆశ్రమంకి 10,000 ఇచ్చి అందులో ఫ్రిడ్జెస్ మాత్రం ఇన్స్టాలేషన్ చేపియండి అని చెప్పిండ్రు అనుకో. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద డొనేషన్ ఇస్తుండు కదా బి ఎవరికి, ఏ అనే ఆశ్రమంకి. సో అది స్పెసిఫిక్ డొనేషన్. జనరల్ డొనేషన్ అంటే ఏంటిది, మనకి నార్మల్ గా ఏదైతే మనం నార్మల్ ఏం చెప్పకుండా నార్మల్ డొనేట్ చేస్తాం కదా, సో అది జనరల్ డొనేషన్. సో స్పెసిఫిక్ డొనేషన్ అనేది మనకి ఎక్కడ సైడ్ వస్తుంది, లయబిలిటీస్ సైడ్ వస్తుంది. అదే జనరల్ డొనేషన్ అంటే ఏంటిది, ఒక స్మాల్ అమౌంట్. సో స్మాల్ అమౌంట్ కాబట్టి ఇది ఎక్కడ సైడ్ వస్తుంది, క్రెడిట్ సైడ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సైడ్. నెక్స్ట్ లెగసీ. లెగసీ అంటే ఏంటిది, ద అమౌంట్ రిసీవ్డ్ యాజ్ పర్ ది విల్ ఆఫ్ సమ్ పర్సన్ ఈస్ as per the legacy. The amount received as per the will of some person is called legacy. It is treated as capital receipt. So ఇది ఒక capital receipt అంట, because it is non recurring in nature and it should be shown on liabilities side. ఇది ఎక్కడ సైడ్ వస్తుందంట, liabilities side అనేది వస్తుందంట. సో నెక్స్ట్ ఏముంది మనకి, లైఫ్ మెంబర్షిప్ ఫీజ్. సో లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ పెయిడ్ ఓన్లీ వన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్. సో ఇది ఒకటేసారి పే చేయబడుతుందంట. అండ్ ఇది ఎక్కడ వస్తుందంట, ఎక్కడ సైడ్ వస్తుందంట, మనకి లయబిలిటీ సైడ్ వస్తుందంట బ్యాలెన్స్ షీట్ లో. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజ్. ఎంట్రన్స్ ఫీజ్ అంటే ఏంటిది, ఒకవేళ ఒక న్యూ పర్సన్ ఏదైనా ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అవుతుందంటే అప్పుడు స్టార్టింగ్ లో అమౌంట్ రిసీవ్ చేయబడుతుంది కదా. ఇప్పుడు మనము ఏదైతే అడ్మిషన్ తీసుకుని వెళ్తే కాలేజ్ లో అడ్మిషన్ ఫీజు ఎలా ఉంటుందో అలా ఇది కూడా ఎంట్రన్స్ ఫీజు అలా ఉంటది. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈ సైలెంట్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ రిసిప్ట్ అండ్ షోన్ అట్ క్రెడిట్ సైడ్ అట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇది ఒకవేళ మనకి ప్రాబ్లమ్ లో ఏం మెన్షన్ చేయలేదు, డైరెక్ట్ ఎంట్రన్స్ ఫీజ్ అని ఇస్తే ఇది మనకి ఎలా కన్సిడర్ అవ్వబడుతుంది అంట, రెవెన్యూ రిసిప్ట్ లాగా కన్సిడర్ అవ్వబడుతుంది అంట. సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్స్. ఇట్ ఈస్ క్యాపిటల్ రిసిప్ట్ అండ్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ది కన్సర్న్డ్ అసెట్. సో ఇది ఏంటిదంటే ఒకవేళ పర్ సపోర్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్ అని చెప్పి మెషినరీ అని ఇస్తే అప్పుడు మనకి ఏదైతే మెషినరీ నార్మల్ అమౌంట్ ఉందో అందులో నుంచి ఈ అమౌంట్ అనేది ఏమవుతుంది, డిడక్ట్ అవ్వబడుతుంది అంట. సో బట్ ఎనీ లాస్ ఆర్ ప్రాఫిట్ ఆన్ ది సేల్ ఆఫ్ అసెట్స్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇది కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లోనే వస్తుందంట. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు స్పెషల్ ఫండ్. సో if there is a specific fund as tournament fund or prize distribution fund etc, there are certain items of income and expenditure relating to such funds, then income and expenditure should be shown in the income and expenditure account. But income will be added to the fund and expenses will be deducted from such fund at the liability side of balance sheet. If there is no fund in that case, if any expense or income is there, then the problem it should be taken as income and expenditure only. For suppose మనకి ఇప్పుడు దీనిలో ఏమంటున్నారంటే ఒక టోర్నమెంట్ ఫండ్ ఇచ్చినారు, ఎంత 100 రూపీస్, దాని ఎక్స్పెన్సెస్ ఏమో 80 రూపీస్ ఇచ్చినారు, ఇన్కమ్స్ ఏమో 20 రూపీస్ ఇచ్చినారు అనుకోండి. అప్పుడు మనము ఏం చేయాలి, టోర్నమెంట్ ఫండ్ ఇచ్చి ఇవి 3 ఇస్తే అప్పుడు బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్లి లయబిలిటీస్ సైడ్, ఎక్కడ సైడ్ అంటున్నారు మనకి, బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్లి లయబిలిటీస్ సైడ్ ఈ ఫండ్ పేరు తీసుకొని అందులో నుంచి ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి, ఎక్స్పెన్సెస్ మైనస్ చేసి ఇన్కమ్ ని యాడ్ చేసుకోవాలి. లేదు ఈ ఫండ్ నేమ్ మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఎక్స్పెన్స్ ఇచ్చినారు, ఇన్కమ్ ఇచ్చినారు, ఎక్స్పెన్స్ ఆఫ్ టోర్నమెంట్ ఫండ్, ఇన్కమ్ ఆఫ్ టోర్నమెంట్ ఫండ్ అని ఇచ్చినారు. అప్పుడు ఏం చేస్తాము, ఈ ఎక్స్పెన్స్ ని ఎక్స్పెండిచర్ సైడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో, ఇన్కమ్ ని ఇన్కమ్ సైడ్ రాసుకుంటాం డైరెక్ట్. టోర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదు కాబట్టి ఇస్తే బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ సైడ్ ఫండ్ వేసుకొని అందులోకి ఎక్స్పెన్స్ ని మైనస్ చేసి ఇన్కమ్ ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఫండ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఫండ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ది. ఇట్ ఈస్ టు బి అసైన్డ్ బై ప్రిపేరింగ్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయాలంట. ఆల్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ టు బి టేకెన్. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఏవైతే
అసెట్స్ ఉన్నాయో అవన్నిటిని ఏం చేస్తాం, అసెట్స్ లయబిలిటీస్ ని తీసుకుంటామంట. ద ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీ ఈస్ టేకెన్ యాజ్ క్యాపిటల్ ఫండ్. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోస్ లో ఇన్కమ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్ చేసేటప్పుడు చూసాం కదా, సేమ్ అలానే. సిమిలర్లీ వెన్ ద ఎక్సెస్ ఆఫ్ లయబిలిటీస్ ఓవర్ అసెట్స్ ఈ షుడ్ బి టేకెన్ యాజ్ డెఫిషియన్సీ.